తిరుమలలో మీరు చేసిన పాపాలు వక్రభాష్యాలతో తుడిచిపెట్టలేరని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పటాభిరామ్ అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ తో పాటు వారి బంధువుల ఆధ్వర్యంలో టీడీపీలో చాలా అక్రమాలు జరిగాయన్నారు. స్వామివారి నైవేద్యంలో లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపి నాశనం చేశారన్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో కల్తీ పదార్థాలతో కలుషితం చేసే స్వామివారి ప్రసాదాన్ని సైతం పాడు చేశారన్నారు. దీనిపై తక్షణమే వారిని బాధితులను చేస్తూ తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల కేంద్రంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి సొంత బంధువర్గమైనటువంటి వీరి హయాంలో జరిగినటువంటి అక్రమాలు, వారు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అన్నిటికంటే మించి వీళ్ళు చేసినటువంటి క్షమించరాని మహాపాపం, స్వామివారి నైవేద్యంలో, స్వామివారి ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్తో వాటిని కలుషితం చేసి కేవలం డబ్బు కక్కుర్తితో ఏఆర్ ఫుడ్స్ లాంటి కంపెనీలతో కుమ్మక్కయి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కల్తీ పదార్థాలు, జంతువులకు సంబంధించినటువంటి కల్తీ పదార్థాలతో కలుషితం చేసి స్వామివారి ప్రసాదాన్ని కూడా ఆ రకంగా అడల్టరేట్ చేసినటువంటి ఈ క్షమించరానటువంటి పాపం, దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటకు వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాదు, అన్ని మతాల వారు కూడా నిర్ఘాంతపోయారు. చేసినటువంటి పాపం తాలూకా వాస్తవాలు అనేక ల్యాబ్ రిపోర్టుల ద్వారా బయటపడినటువంటి సందర్భంలో ఇంకా కూడా బుకాయించే ప్రయత్నం, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక అవినీతి బురద పత్రికను అడ్డం పెట్టుకుని ఇంకా కూడా తప్పుడు రాతలు, వక్ర భాష్యాలు పలుకుతూ ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో అసలు ఏఆర్ ఫుడ్స్ వారి ఆ అడల్టరేటెడ్ గీ ఏదైతే ఉందో, యానిమల్ ఫ్యాట్స్తో కలుషితమైనటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉందో దానిని అసలు వాడలేదని, వాడకుండానే వాడినట్లు ప్రజల్ని మభ్యపెడుతున్నారని నానా రకాలైనటువంటి తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు. వీళ్ళు ఇటువంటి తప్పుడు రాతలు ఈ పత్రికని, ఛానల్ని అడ్డం పెట్టుకుని ప్రజలని నమ్మించే ప్రయత్నం చేయటమే కాకుండా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను కూడా అడ్డం పెట్టుకుని మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టించడం, స్టేట్మెంట్స్ ఇప్పించడం, ఇటువంటి కార్యక్రమాలకు కూడా తెరలేపుతూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నిన్న నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు. ఏమని ట్వీట్ పెట్టారు? ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే వీళ్ళు కుమ్మక్కయి కాసుల కక్కుర్తి కోసం తెర మీదకు తీసుకొచ్చినటువంటి ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే ఉందో, ఎవరి టెండర్నైతే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఖరారు చేశారో మే 8, 2024 ఎవరి హయాంలో అయితే ఏఆర్ ఫుడ్స్కి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారో మే 15వ తేదీన ఆ కంపెనీ మొత్తం 8 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసింది. ఆ 8 ట్యాంకర్లలో 4 ట్యాంకర్ల నెయ్యి వాడటం జరిగింది. 4 ట్యాంకర్ల నెయ్యి మాత్రమే ఎప్పుడైతే ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్లు వచ్చాయో, ఎన్డీడీబీకి శాంపుల్స్ పంపించి రిపోర్ట్లు తీసుకోవటం జరిగిందో, ఆ రిపోర్ట్స్లో యానిమల్ ఫ్యాట్స్ కలిసి ఉన్నాయన్న విషయం బయటపడిందో, ఆ 4 ట్యాంకర్లని నిలిపివేశారని చెప్పి చాలా స్పష్టంగా నారా లోకేష్ గారు ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తే దానిని కూడా వక్రీకరించి, అదిగో నారా లోకేష్ గారే చెప్తా ఉన్నారు, ఏ ట్యాంకులనైతే శాంపుల్స్ ఎన్డీడీబీకి పంపించారో 4 ట్యాంకులు, ఆ ట్యాంకులను అసలు వాడలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి అసలు అడల్టరేటెడ్ గీని వాడలేదు, వాడకుండానే వాడినట్టు
ప్రజల్ని వీళ్ళు మభ్య పెడతా ఉన్నారని చెప్పి పెద్ద పెద్ద వార్తలు, ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తుంటే లోకేష్ గారు ఇంకొక మాట చెప్తూ ఉన్నారని చెప్పి వక్రీకరించడం, వక్ర భాషలు చెప్పడం చేస్తూ ఉన్నారు. కానీ ఈ బుద్ధి తక్కువ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక విషయం చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించండి. ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు మొత్తం 8 ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసినప్పుడు 4 ట్యాంకర్లు నెయ్యి కన్జ్యూమ్ చేసినప్పుడు, వాడినప్పుడు ఆ 4 ట్యాంకర్లలో శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి ఉంటుందని మనం నమ్మగలమా? ఏ కంపెనీ అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 319 రూపాయలకే నేను ఆవు నెయ్యి సరఫరా చేస్తానని ముందుకు రావటం, ఆ కంపెనీకి వీళ్ళ కమిషన్ల కోసం కాంట్రాక్ట్ కట్టబడటం, అటువంటి కంపెనీ మొత్తంగా సరఫరా చేసినటువంటి 8 ట్యాంకర్లలో 4 ట్యాంకర్ల నెయ్యి ఏదైతే టీటీడీ వాళ్ళు వాడారో ఆ 4 ట్యాంకర్లలో ఎటువంటి అడల్ట్రేషన్ లేకుండా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఉంటుందని మనం ఎవరైనా నమ్మగలమా? ఏమన్నా